ఖమ్మం జిల్లా వెలగమట్ల అన్న విలేజ్లో వినోబాబావే నవోదయ కాలనీలో దాదాపు 1000 ఇండ్లను కూలగొడుతున్నారన్న సమాచారం మాకు ఉదయం 6 గంటలకి అక్కడున్న గ్రామ ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము 3 రోజుల క్రితమే నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ టీవీ శ్రీనివాస్ గారు అండ్ ప్లస్ టీవీ మేమంతా కలిసి ఆ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. రాత్రి 9 గంటలకు వెళ్ళినాం. వాళ్ళ పరిస్థితి చూసి మాకే ఎందుకు ఎంత దారుణమైన జీవితాలు ఇవి అని అనిపించి చాలా బాధ అనిపించి ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద మనం చాలా గట్టిగా ముందుకెళ్ళాలి అని అనుకున్నాం. ఆ రోజే అవసరమైతే అక్కడ ఒక భారీ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి గ్రామీణ పేదల సంఘం అండ్ ఓపీడీఆర్ వీళ్ళు పాశం యాదగిరి సార్ ఇంకా చంద్రకుమార్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 3 గంటలకి వాళ్ళ ప్రెస్ మీట్ ఉండే. ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏమనిపించిందో పాలకులకి అర్థం కాలేదు. మళ్ళీ ఈ భూమి మనది కాకుండా పోతుంది, మనం అనుకున్న కళలన్నీ కళలైపోతున్నాయి, వీళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు ఇందులోకి అని అనుకున్నారా, ఇది మరో ప్రజా ఉద్యమంగా మారుతుందని అనుకున్నారేమో తెలియదు. కానీ మొత్తానికి ఉదయం 6 గంటల నుంచి ఈ రాక్షస అరాచక క్రీడకి తెరలేపారు. చాలా క్లియర్గా మరి ఇది ఎవరున్నారు దీని వెనకాల అది మాట్లాడే ముందు అసలు ఇష్యూ ఏంటనేది చాలామందికి క్లారిటీ ఉందో లేదో. ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున 62 ఎకరాల భూమిని రెండు విడతలుగా భూదాన యజ్ఞ బోర్డ్ అక్కడున్న పేదలకి వివిధ గ్రామాల నుంచి ఆ పట్టణానికి వచ్చేటువంటి ఆ పేదల కోసం ఆ భూమిని 2013 ఆ కాలంలో కేటాయించిన తర్వాత వీళ్ళు రెవెన్యూ వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా దాదాపు ఒక 5-6 హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి నల్ల కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఎవరన్నా వాటిని డెమాలిష్ చేయడానికి వస్తే వీళ్ళ ఇల్లు డెమాలిష్ చేయొద్దు. రీసెంట్గా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కూడా ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలు 2 విడతలుగా ఇచ్చిన భూమిలో 32 ఎకరాల్లో పేద ప్రజలు నివసిస్తున్నారు. గుడిసెలు వేసుకొని, షెడ్లు వేసుకొని రకరకాలుగా. కొంతమంది అయితే రీసెంట్గా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇంకొక 32 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిలోకి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాటికి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, అందులో కూడా ఎంటర్ కావద్దని చెప్పింది. ఇంత క్లియర్గా హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఎంటర్ అయ్యారు.